వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పు చేసి కూడా దాన్ని కూడా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందులో మన యాంకర్ శ్యామల అందులో పెద్ద స్పెషలిస్టు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి పాపం జైలు దాకా వెళ్ళి క్షమాపణ చెప్పి బయటకు వచ్చారు. ఆంధ్ర 365 అనే యాప్ని ప్రమోట్ చేశారు. ఇంకా చాలా చాలా వ్యాపారాలు చేసింది అక్క. అవన్నీ ఇప్పుడు ఎందుకు డల్లాస్లో డాలర్ల వ్యాపారం ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిన్న అక్క ఒక ట్వీట్ చేసింది. నెల్లూరు అయినా ఏ ఊరైనా సరే వాళ్ళందరూ ముక్త కంఠంతో చెప్పే మాట ఒక్కటే, అదే జగన్. మీరు చెప్పినట్టు వినడానికి మేము ఈవీఎంలం కాదు. వాస్తవమేనక్క. మేము చెప్పినట్టు మీరు ఎందుకు వింటారక్క? 500 రూపాయలు డబ్బులు, బీర్ బాటిల్స్, పుస్కా ప్యాకెట్లు ఇస్తే ఎవరు చెప్పినట్టయినా మీరు వినటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మన బతుకు అది. రియల్గా కూడా అక్కడ కనిపించింది. 500 రూపాయల నోట్లతోటి డబ్బుల్ని పంపిణీ చేశారు. సరే, ఓకే, మీరు తగలబెడితే తగలబడిపోవటానికి మేము వీవీప్యాట్లు స్లిప్పులు కాదు. రైమింగ్ మామూలుగా ఉండదు. మీరు చెరిపేస్తే చెరిగిపోవటానికి మేము ఈవీఎంలో ఉన్న డేటాలం కాదు. మామూలుగా లేదురా. మీరు కంట్రోల్లో ఉండడానికి మేము అమ్ముడు పోయిన ఎన్నికల సంఘాలం కాదు. ఇక్కడ ఉన్నది జగనన్న సైన్యం. ఫ్లోలో మామూలుగా వేయట్లేదు. సరే, ఒక విషయం మాట్లాడదాం. నేను కూడా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి బాగా భారీ ఎత్తున స్కెచ్ చేశారేమో. పెద్ద ఎత్తున నాయకులందరికీ కూడా హుకుం జారీ చేశాడంట. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10,000 మంది కావాలి, 15,000 మంది కావాలి, ఏం చేస్తారో మీ ఇష్టం అని చెప్తే, అందులో ముఖ్యంగా ఆ కోటంరెడ్డి ఎలాగో పార్టీ మారిపోయాడు, కాకాని ఎట్లాగో జైల్లో ఉన్నాడు. ఈ బెట్టింగ్ అనిల్ కుమార్ యాదవ్ కూడా జైల్లోకి వెళ్తాడని గ్యారంటీ అయిపోయింది. ఇక చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోటి ఆయన కోవూరు నియోజకవర్గంలో ఆడవాళ్ళే ఎదవా అని చెప్పి మొహం మీద ఊసేస్తున్నారంట. ఎందుకంటే అదే ఒక మహిళ మీద ఇంత జుబుచాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తావారా సన్నాసులారా మీరు అని చెప్పేసి మొగం మీద ఊసేశారు. అంతేకాకుండా అసలు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అలాంటి జిల్లాలో వైసీపీ పట్టుదప్పింది. వైసీపీ పతన స్థాయికి వెళ్ళిపోయిందంటే దానికి కారణం అక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఎందుకంటే నెల్లూరు జిల్లా వాళ్ళు సింహపురి అంటారు వాళ్ళని. సింహపురి వాళ్ళు చాలా తెలియకల వాళ్ళు. ఆదరిస్తే గుండెల్లో పెట్టుకుంటారు, చీకొడితే ఎత్తి బురదగుంటలు. ఇంకా మీకు చెప్పాలంటే పెన్నా నదిలో పడేస్తారు. అట్లాంటి వాళ్ళు 2019 ముందు వరకు జగన్మోహన్ రెడ్డి అబ్బా వీరుడు సూర్యుడు మామూలుడు కాదు మా పెద్దరెడ్లు అని మామూలుగా ఒక రేంజ్లో హైప్ చేసుకున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారో, ఒరే ఏందిరా మేము ఏం పరిపాలన చూడాలనుకున్నావు, నువ్వేం పరిపాలన చూపించావు, ఆటగాడు అంటే పెద్ద ఈతగాడు గజేతగాడు అని అంటే గజం మాత్రమే ఇదే ఈతగాడు ఈడని అర్థమైపోయిందని చెప్పేసి నెల్లూరు ప్రజలు మొన్న ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మెట్టు దిగేలాగా కొట్టారు. ఘోర పరాజయం. అసలు ఫస్ట్ టైం నెల్లూరులో ఇటువంటి పరాజయం తీసుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చంపపెట్టు లాంటిది. అయితే పుండు మీద కారం పొండు చల్లినట్టు తాజాగా ఆ పార్టీలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కౌంటర్, సరే వాళ్ళ లెక్కలో కౌంటర్ ఇవ్వటము, దాన్ని ఎవరైతే మహిళ మీద జుబుచాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని వీళ్ళు ఈయన పరామర్శించడానికి వెళ్ళటం పైన నెల్లూరు మహిళలంతా కూడా సచిచి జగన్మోహన్ రెడ్డికి అసలు రాజకీయాలు చేసే లక్షణం లేదు, రాజకీయాలు చేసే అలవాటు లేదు, అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక మహిళని అంత నీచమైనటువంటి భాషతోటి, అంత జుబుచ్చాకరమైన భాషతోటి అవమానపరిస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆలింగనం చేసుకొని పరామర్శించడానికి వెళ్తున్నాడు, పైపెచ్చు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా బుర్రా గట్ట లేదా ఏంటి అంటే, ఈ సభకు మనం వెళ్ళి సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డిలో ఉన్న వైసీపీ నాయకులు ఇంకా రేపటి మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోయి మహిళలను దూషిస్తారు. కాబట్టి దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి, ఇటువంటి సంస్కృతికి స్వస్తి పలకాలి అని నిర్ణయించుకున్నారు. కాబట్టే నెల్లూరు జిల్లాలో ఉన్న మహిళలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక మగాళ్ళకి తాగుబోతులకి పిచ్చి మందు ఇచ్చి 500 రూపాయలు డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి పెట్రోల్ కొట్టించి ఎట్టో కొట్ట సోపాల మీద పడి మొత్తం మీద ఒక 1,000-1,500 మంది జనాభాని తీసుకొచ్చారు. ఆ జనం చూడటంతో అసలు జగన్మోహన్ రెడ్డికి ఫ్యూజులు ఎగిరిపోయింది.
ఏంట్రా నాయన ఈ జనం ఏంది, ఈ జనంతో నేను ర్యాలీ ఎక్కడ చేస్తాను, నేను మినిమం నా ర్యాలీ అంటే 10,000 నుంచి 15,000 మంది మా టార్గెట్, తక్కువ వేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఈ జనాన్ని ఏం చేయాలి, ఈ జనాన్ని చూపిస్తే నా పరుగు పోయిద్ది, ఈ జనాన్ని చూపిస్తే నన్ను మోస్తారు జనాలు, మరి ఏం చేయాలి అనుకుంటే అప్పట్లో గతంలో అనుభవం ఉంది కదా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి విషయాలలో సిద్ధం 175కు 175 అని చెప్పి విఎఫ్ఎక్స్ వేసి గ్రాఫిక్స్ చూపించాడు. అప్పుడు గ్రీన్ మ్యాట్లు వేసి చూపించాడు. కానీ ఇప్పుడు అలా చేయడానికి కుదరదు కాబట్టి మనోడు ఏం చేశాడంటే, ఇక చూడండి, ఇది అసలు చూడండి మామూలుగా కాదు అసలు. అబ్బో జన తండోపాలే శ్యామలక్కాయ్, అదిగో అబ్బా పట్టట్లేదు కదా జనాలు. కానీ నేను కూడా ఏందిరా నాయన అన్న దండం పెట్టి అన్నక పాపం రేపు పొద్దున్నే నడువులు విరిగిపోతాయి కావాలా, ఏందిరా ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారా నాయన ఏందిరా అని అంటే, బంగారుపాళ్యంలో ఉన్నటువంటి మామిడికాయల మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వీడియోని, అది అక్కడ బంగారుపాళ్యం మామిడికాయల దగ్గర ఉన్నటువంటి వీడియోని తీసుకొచ్చి ఇందులో ఈ దీంట్లో లైవ్ పెట్టారు. అంటే ప్రజలు పిచ్చోళ్ళ, జనం పిచ్చోళ్ళ. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు బయలుదేరుతున్నాడు అనగానే పల్నాడు వీడియోని, పొదిలి వీడియోని, అట్లాగే ఏదైతే ఈ బంగారుపాళ్యంలో ఉన్నటువంటి వీడియోలు అన్నిటిని కూడా కట్ చేసి ఎక్కడా కూడా ఆ ప్రాంతపు ఏరియాలు కనపడకుండా ఆ జనాన్ని ఇక్కడ ఉన్నట్టు క్రౌడెడ్ క్రియేట్ అయినట్టు చూపించాలన్నది వాళ్ళ యొక్క ఛానల్ యొక్క తాపత్రయం. ఎందుకంటే ఇంతకుముందు విఎఫ్ఎక్స్ వేసేవాడు, ఒక కెమెరా పెట్టేవాడు, సిద్ధం కెమెరాలు పెట్టేవాడు, స్పెషల్గా తెప్పించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కెమెరా ఇలా పెట్టి చూపిస్తే అక్కడ 10 మంది ఉంటే అక్కడ 1000 మంది ఉన్నట్టు ఆ కెమెరాలలో విజువల్స్ కనిపించాయంట. ఇప్పుడు పాపం గవర్నమెంట్ లేదుగా, సొంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే పైన మేడము పర్మిషన్ ఇవ్వదుగా. జగన్మోహన్ రెడ్డికి మనీ ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదు. అవుట్ గోయింగ్ అనేది అసలు లేనే లేదు. అవుట్ గోయింగ్ రావాలంటే చాలా కష్టం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి ఏం చేస్తాడు ఇప్పుడు, ఆ బంగారుపాళ్యం అనేటువంటిది ఆ ఆర్చి పాపం వాడు పొరపాటును చూసుకోలేకపోయాడు. రేపు ఎవడో కానీ వాడికి సావే జగన్మోహన్ రెడ్డి చేతిలో. ఎన్నాళ్ళు కష్టపడి సాధించుకున్నటువంటి దాచిపెట్టుకున్నటువంటి క్రెడిబిలిటీని అంతా ఒక్క రోజుతో వాడు నాశనం చేసేసాడు. రేపు పొద్దున వాడిని బాత్రూంలో బాబాయిని నరికినా కూడా అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నాకు తెలిసి ఇంత ఓపెన్గా చూపిస్తారని. ఎందుకంటే రేపు నుంచి జగన్మోహన్ రెడ్డి జనాలు నిజంగానే వచ్చినా అరే ఇది విఎఫ్ఎక్స్ఎల్ వీడియోలు వేస్తున్నారు లేదా, గ్రాఫిక్స్ వీడియోలు వేస్తున్నారు లేదా అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ 2 విషయాలు ప్రాధాన్యత తీసుకోవాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి టూర్ తుస్సయింది. అంతేకాకుండా అసలు అవ్వడానికి కారణం ఏంటంటే, ఒక మహిళని కించపరిస్తే ఆ మహిళను సపోర్ట్ చేయాల్సింది బానిచ్చి ఎవడైతే నోటి దురుస్తూ మాట్లాడాడో వానికి ఇంటికి వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేసి వాడిని ఆలింగనం చేసుకోవటం ఒకటి. రెండవది, నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి అవినీతి తారాస్థాయికి చేరింది. ఇలాంటి వాళ్ళని తారాస్థాయికి గత 5 ఏళ్లలో కాకాని దోచిన సొమ్ము బహుశా నెల్లూరు రాజకీయాలలో ఏ నాయకుడు సంపాదించినంత సంపాదించాడు. అలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఈయన ప్రెస్ మీట్లు పెట్టి ఆయన ప్రెస్ మీట్లు షేర్ చేశారని అరెస్ట్ చేశారు. ఆయన ప్రెస్ మీట్లు గ్రూపుల్లో షేర్ చేశారని అసలు విషయం చెప్పకుండా దాచిపెట్టడంతో నెల్లూరు ప్రజలు కూడా చిచ్చి ఇంత పకడ్బందీ రాజకీయాలు అంటే ఇంత చెత్త రాజకీయాలు చేసే వీళ్ళకు మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఇప్పుడు ఈ పేటీఎం 11 రూపాయల కోసం, ఎందుకంటే మా నాన్నకి ఇప్పుడు బెట్టింగ్ వ్యాపారం ప్రమోట్ చేస్తే తెలంగాణ గవర్నమెంట్ నడువులు ఎరగొట్టుద్ది. స్టేజ్ల మీద డ్యాన్సులు వేయాలంటే ఇప్పుడు కొత్త వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అక్క మొదలు పెట్టలేదు, వేయాలన్నా సిగ్గు, ఎవరైనా చూసి వీడియోలు సోషల్ మీడియాలో పెడతారని భయం, లేకపోతే డల్లాస్లో వెళ్ళి వ్యాపారం చేయాలన్నా అక్కకు భయం. అలాగే దాని మొగుడు ఎవరైతే వాళ్ళ మొగుడు ఉన్నాడో అతను రాయచోటిలాగా ఇప్పుడు అమ్మాయిల్ని మోసం చేసి, ఆంటీల్ని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలంటే ప్రభుత్వం కూటమి బొక్కలు ఎరగొట్టిద్ది. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే ఇప్పుడు పాపం ఈ మధ్య మన శ్యామలక్క ఈ ఖర్చులు తగ్గించుకొని ఇట్లాంటి పోస్టులు పెట్టి 11 రూపాయలు అకౌంట్లో పెడితే సంతృప్తి పడుతుంది. అమ్మా మీరు తగలబెడితే ఇట్లాంటి భారీ డైలాగులు చెప్పి అప్పుడు సభల దగ్గర పెద్ద చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి బొమ్మలు పెట్టి వాటి మీద బాక్సింగ్లు ఇచ్చి అన్నీ చేస్తేనే రాష్ట్ర ప్రజలు మీరు ఎంత సైకోలు అర్థం చేసుకొని మీకు 11 సీట్లు ఇచ్చాడు. ఇవాళ మీరు ఇట్లాంటి భారీ డైలాగులు ఇస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ వస్తుంది, పబ్లిక్ వస్తుంది అనేది కాదు. మీరు ఎట్లా జనాన్ని చేస్తున్నారో, జనం వచ్చిన జనానికి ఏమిస్తున్నారో, వాళ్ళకి ఏ పిచ్చి మందు తాగిస్తున్నారో ఇవన్నీ ప్రజలంతా కూడా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో ఉంటే అరెస్ట్ కాకుండా ఉండాలి.
లిక్కర్ కేసుల నుంచి మినహాయింపు లభించుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తనను తను ప్రొటెక్ట్ చేయడం కోసం నియోజకవర్గ ఇన్ఛార్జీల చేత భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నాడు. ఇది ఆయన స్వార్థం కోసం పెట్టుకున్నటువంటి షో లేదు. అప్పటి నుంచి ఆయన నిజంగా ఒక మహిళని కించపరిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళని అప్రిషియేట్ చేసి ఆలింగనం చేసుకోవటం, అలాగే ఆయన ఇంటి మీద దాడి జరిగిందని చెప్పి ఆయన మీడియాలో మాట్లాడటం, ఒక మహిళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన వ్యక్తిని లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వాల్సింది పోనిచ్చి ఇలా సమర్థించడాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏందో, జగన్మోహన్ రెడ్డికి కుర్చీ పోయిన తర్వాత అరెస్ట్ భయంతో ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ని తీసుకొచ్చి ప్రజాక్షేత్రంలో జగన్ పాపులారిటీ పెరిగిపోయింది, ఈవీఎంల్లో కాదు డేటా డిలీట్ చేయడానికి. అరే బాబు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇన్ని అవసరం లేదు. ఈవీఎంలో డేటా జరిపేయాలన్నా లేకపోతే వీవీప్యాట్లు స్లిప్పులు కాల్ చేయాలి, ఇంత డేటా అవసరం లేదు. మీకు సింపుల్గా ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే 500 రూపాయల డబ్బులు, మందు బాటిలు, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే బండికి పెట్రోల్ కొట్టిస్తే జగన్మోహన్ రెడ్డి దాకా వెనకాల తాడేపల్లి ప్యాలెస్ దాకా రావడానికైనా రెడీగా ఉన్నారు పేటీఎం పప్పీస్. అట్లాగే 11 రూపాయలు మీ అకౌంట్లో వేస్తే అశుద్ధాన్ని చూపించైనా మీరు బంగారపు ముద్ద అని చెప్పి దాన్ని మీడియాలో ప్రజలను నమ్మించే ప్రయత్నంలో మీరు బిజీగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే యాంకర్ శ్యామలక్క, ఆ విఎఫ్సి గ్రాఫిక్స్, ఈ సిద్ధం సభల్లో వాడిన కెమెరాలన్నీ బంద్ చేసి, ఆ ట్రిక్స్ అన్నీ బంద్ చేసి ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద పోరాడితే జగన్మోహన్ రెడ్డికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, పోస్టులు పెట్టినందుకు మీకు ఒక క్రెడిబిలిటీ ఉంటుంది. అంతేగాని నువ్వు టచ్అప్ ప్యాకప్లు అన్నట్టు మీడియాలో కనపడినట్టు ఈ వెలివేషన్స్ వేస్తే చివరికి జగన్మోహన్ రెడ్డి అన్నకి ఆ ఉన్న 11 సీట్లు కూడా ఎగిరిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిని నాశనం చేయడానికి నువ్వు రోజా ఇద్దరు చాలు. మీ ఇద్దరు ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమికి డోకా లేదు. నెంబర్ 1గా 11 సీట్లకి ఇంకా తగ్గటమే కానీ పెరిగేది లేదు.